అందుకో సామాన్లు ఇప్పుడు వేపుడు చేస్తే మన ఊరోళ్ళు తీసుకెళ్లి నన్ను చెరువులో 4 సార్లు ఇలాగ ముంచి తీసి ఆ దృశ్యం ఒక్కసారి ఊహించుకుంటుంటే బాబాయ్ బతికిపోయావు బాబాయ్, నేనే కాపాడాను బాబాయ్ నిన్ను. జాగ్రత్తగా ఉండాలి బాబు. ఇదే తీసేస్తున్నా, ఇది కూడా ఇదే దీంట్లోనే వండుకుందాం. ఏదుంటే దాంట్లో చేసేస్తావు. నేను ఎందులో చేయాలో అందులోనే చేస్తాను. ఫైలింగ్స్ ఓహో తెలుసు, అయితే ఇందులోనే చేయాలన్నా ఈ వంటకం. వేయి నూనె. ఈ వంట నేను చేస్తాను చూడు. సూపర్, చెయ్యి. ముందు ఆవాలి. ఇప్పుడు ఎండుమిర్చా, కరివేపాకు వేసేయాలా? వేసేయి. ఉల్లిపాయలా? ఉప్పు ఎంత ఏమంటావు బాబాయ్? కారా. పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన బాగున్నా? కావాలిగా. అయిపోయింది. పచ్చిమిర్చి వేస్తే అయిపోయాయి. నెక్స్ట్ వంకాయలు, నెక్స్ట్ కందులు, నెక్స్ట్ పొడులు. ఓహో అంతేనా? అయిపోయింది. సింపుల్ వంటకం. మిరపకాయలు కూడా వేగినట్టే అనిపిస్తున్నాయి. వంకాయలు మూడు గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన కందులు. నువ్వు ఒక వంట చేయడానికి ముందు ఎంతసేపు ప్రిపేర్ అవుతావు బాబాయ్? 3 గంటల ముందే గంటలు బట్టి. అంటే రాత్రి అసలు నిద్రపోతావు లేదా బాబాయ్? రేపటి వంట గురించి ఆలోచిస్తావా? కాదు, రేపు ఏం వండాలనేది ఆలోచిస్తూ ఉంటా. జీలకర్ర పొడి, ధనియాల పొడి బాగా కలిపి మూత పెట్టి పెడతా. కాకపోతే పొద్దున్నే లేవంగానే ఒక టీ తాగే అలవాటు. ఓకే, కరెక్ట్గా అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకో టీ తాగే అలవాటు. ఆ జైల్లో పొద్దున్నే టీ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏముంది బాబాయ్, జైల్లో ఇప్పుడు మనకి ఏ పని వస్తుందో ఆ పని చేస్తే డబ్బులు ఇస్తారంట. కొనుక్కుందావు. పని చేయాలి అక్కడ కూడా. లేకపోతే ఇలా కూర్చుంటా అంటూ ఊరుకోరు, గరట పట్టుకొని తిప్పాలడ. ఇప్పుడు మూత పెట్టేయాలా? మూత పెట్టి వదిలే కాసేపు మగ్గని. ఎంతసేపు మగ్గాలి? ఒక్క 10 నిమిషాలు. వంకాయ కందుల వేపుడు. ఇలా వేపుడు మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే వంకాయలు, కందులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వంకాయ కందుల వేపుడు రెడీ.